విశాఖ పాత పోస్టాఫీసు పాతపట్నం పరిసర ప్రాంతాలను వేధిస్తున్న పోర్టు కాలుష్యానికి వ్యతిరేకంగా వైసీపీ పోరుబాట పట్టింది. దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద మోకాళ్లపై నడుస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 41వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ భారీగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ పూర్ణ మార్కెట్ వరకు ర్యాలీ చేపట్టారు. కాలుష్యాన్ని నివారించేలా తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారంటూ 41వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు పొల్యూషన్ తమ జ్ఞానాపురం ప్రాంతాన్ని కూడా వేధిస్తోందని, దీన్ని అరికట్టేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, కాలుష్యం కారణంగా రోగాల బారిన పడి మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పొల్యూషన్ను అరికట్టేలా చర్యలు చేపట్టడం జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వ హయాంలో గత 2 ఏళ్లుగా పొల్యూషన్పై దృష్టి సారించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొల్యూషన్ను అరికట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన దక్షిణ నియోజకవర్గం నుండి వాసుపల్లి గారి ఆధ్వర్యంలో మన వైజాగ్ కి అలాగే ముఖ్యంగా మన జ్ఞానాపురానికి పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోజు జగదంబ సెంటర్ నుంచి ఈ పూర్ణ మార్కెట్ వరకు కూడాను వాక్ చేయడం జరిగింది. మోకాల మీద కూడా నడవడం జరిగింది. అలాగే మా వాకింగ్ కూడా ఇక్కడ వరకు సక్సెస్ఫుల్ గా చేసాము. మనకి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది, దీన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా నడిపించారు వాసుపల్లి గారు. అలాగే మరి వార్డు గురించి చెప్పుకుంటే మనకి మన వార్డులోని చాలా పొల్యూషన్ చాలా ఇబ్బంది పడుతున్నాం మన వార్డులో ప్రజలందరూ కూడాను. ఈ పొల్యూషన్ కారణంగా క్యాన్సర్లు, అలాగే లంగ్ క్యాన్సర్స్, అలాగే స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చి చనిపోవడం జరుగుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఇదే జరుగుతూ ఉంది. దీన్ని గమనించి అలాగే వైఎస్ఆర్ టైంలో అయితే జగన్ గారి టైంలోని వాసుపల్లి గారు స్వయంగా వెళ్లి దీని గురించి ఆయనతో చర్చించి దీంతో చర్యలు తీసుకొని పొల్యూషన్ ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే కంట్రోల్ అయ్యింది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎంతమంది క్యాన్సర్ తో చనిపోయి ఈ పొల్యూషన్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిని చూపిస్తే నిజంగా న్యూస్ ఛానల్ చాలా బాగుండేది. ఎందుకంటే ఇలాంటివి చూపించి ప్రజల అవేర్నెస్ తెచ్చినట్లయితే ఈ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు చేయవలసిన సదుపాయం ప్రజలకు చేస్తారు. అలాగే కంపెనీ యాక్ట్ ప్రకారం ఒక 5% కంపెనీ వాళ్ళంతా కూడాను ఫ్రీ మెడికల్ చెకప్, అలాగే అక్కడ సరౌండింగ్ లో ఉండే వాళ్ళందరికీ కూడాను మొక్కలు పంపిణీ చేసి, అలాగే ఈ గ్రీనరీ అనేది ఎక్కువగా పెంచడం అలా చర్యలు తీసుకోవాలి. మరి వీటన్నిటినీ కూడా విస్మరించారు ఈ 2 ఏళ్లుగాను. మరి దీనిపై ఇక మీదటైనా గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకొని మా ప్రజలందరికీ న్యాయం జరగాలని, అలాగే ఆరోగ్యవంతులుగా చేయాలని కోరుకుంటూ సెలవు. పోర్టు ఎఫ్ఆర్ వల్ల చాలా పొల్యూషన్ మన జ్ఞానాపురం, అటు వెల్లంపేట, ఇటు పూర్ణ మార్కెట్ ఏరియా, దాదాపు అన్ని ఏరియాలు కూడా 70% వరకు ఈ పొల్యూషన్ పొగమంచులా దిగి తినే భోజనంలో కూడా అది మిక్స్ అయిపోతుంది. దానివల్ల మెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. క్యాన్సర్సే కాకుండా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇదంతా ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఒక యాక్ట్ ఉంటది, దానికి 5% వరకు చుట్టుపక్కల ఎవరైతే ఈ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి డాక్టర్స్ అందుబాటులో పెట్టి, మెడికల్ క్యాంప్ పెట్టి, ఉచిత వాటరు, ఉచిత ఎలక్ట్రిసిటీ అన్ని విధాలుగా అన్ని చూడాలి. కానీ ఈ రోజు ఒక్క ఎస్ఆర్ కంపెనీ కానీ, పోర్టు వాళ్ళు కానీ, చైర్మన్ కానీ ఎప్పుడు కూడా మా ఏరియాలో ఒక్కసారి కూడా పర్యటించలేదు. ఒక్కసారి చూస్తే గత 1 year లోనే క్యాన్సర్ బారిన పడి ఒక 10 మంది వరకు చనిపోయారు జ్ఞానాపురంలో. అంటే మీరు చూసుకోండి, అంటే మీరు సేఫ్ పొజిషన్ లో మంచి మురళీనగర్ లో, అటు తర్వాత పైన హనుమంతవాక ఇక్కడ ఉంటారు. ఇక్కడ పొల్యూషన్ బాగా భరిస్తుంది మేము. కాబట్టి ఫ్యాక్టరీ యాక్ట్ ఏం చెప్తుందంటే దాని ప్రకారం మీరు నడుచుకొని చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ కన్సల్టెంట్ డాక్టర్స్ పంపించి, ఫ్రీగా వాళ్ళకి వాటర్ ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, అన్ని ఇచ్చి చెయ్యాలని మరి ఒకసారి అడుగుతున్నాం. ఇది కానీ మీరు చేయకపోతే ఇది మేము కోర్టు కూడా వెళ్ళి దీని మీద యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.